హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాందీ టాక్స్. చాలా మంది అడుగుతున్నారు మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు మీ చెల్లి ఏం చదువుకున్నారు, మీరు టాపర్ ఆ క్లాస్లో, అందుకైనా మీకు మంచి జాబ్ వచ్చింది, మంచి శాలరీ వచ్చింది, జాబ్ ఇది అది అంటున్నారు. సో ఈరోజు వీడియోలో మేము టాపరా కాదా, మాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మేము ఏం చదువుకున్నాం అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా చెల్లి ఆల్రెడీ మార్నింగ్ లేసింది, అప్పుడు రిలీజ్ ఉందనేసి నేను లేట్గా లేసాను. మా చెల్లి లేసి టిఫిన్ కూడా చేసింది ఫ్రెండ్స్. ఇది ఏం తెలిసిన ఉప్పన్నం. ఇది ఆడినెల్లికాయ ఫ్రెండ్స్. ఆడినెల్లికాయ చాలా మంచిదంట హెయిర్కి. ఈ మధ్య హెయిర్ చాలా ఫాలో అయిపోతాం ఫ్రెండ్స్ మాకైతే, అందుకే ఇంకా ఆడినెల్లికాయ తాగుతా ఉన్నాం ప్రతిరోజు మార్నింగ్. సో ఇది మొత్తం క్లీన్ చేసుకొని జ్యూస్ చేసుకొని నేను మీకు జ్యూస్ చూపిస్తాను. జ్యూస్ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే జ్యూస్ చేయను, నేను అట్లా కట్ చేసి తినేస్తాను, ఎందుకంటే పల్ప్ వేస్ట్ అయిపోతుందని. ఇది ఒక్కోసారి నేను వడగట్టుకొని జ్యూస్ తాగుతా, ఒక్కోసారి మొత్తం అట్లే పల్ప్ కూడా తాగేస్తాను. నాకు తెలియదు అది తాగచ్చా తాగద్దా అని ఒకసారి కమెంట్ చేయండి. సో ఇప్పుడు దీంట్లో మా చెల్లికి అయితే ఖచ్చితంగా నేను అదేంటి వడగట్టేస్తా. ఎవరు వచ్చినారు ఫ్రెండ్స్ డెలివరీ. హాయ్ గైస్, ఫైనల్లీ మా చెల్లి దొరికేసింది. సో ఈరోజు నేను మీకు చెప్తాను అనమాట, మేము ఏం చదువుకున్నాం, ఎట్లా చదువుకున్నాం, ఎంతో చదువుకున్నాం, మేము టాపర్సా కాదా, మాకు ఎందుకు ఇంత ప్యాకేజ్ వచ్చింది అని చాలా మంది ప్యాకేజ్ 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 అంటున్నారు. సో ఏమైందంటే పాయింట్, మాకేం అంత ఎక్కువ ప్యాకేజెస్ ఏం లేవు ఫ్రెండ్స్, తక్కువే. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో మేము నలుగురు సంపాదిస్తాం కాబట్టి మాకు అదేమంటారు పని చేసుకోవడానికి కొంచెం అట్లా అడ్జస్ట్ అవుతా ఉంది. అలా అయితే మేము మిగిలిపోతే ఏం లేదు ఫ్రెండ్స్. నేను, మా తమ్ముడు, మా చెల్లి, డాడీ అందరూ, అని మమ్మీ కూడా లే, మా ఆవులు కూడా డబ్బులు వాళ్ళు వస్తుంది కాబట్టి. సో ఇట్లా మేము అందరూ సంపాదిస్తాం కాబట్టి మేము కొంచెం లైఫ్ స్టైల్ ఇట్లా బయట వచ్చి ఉండడానికి కూడా కొంచెం మాకేంటంటే అడ్జస్ట్ అవుతా ఉంది డబ్బులు. సో ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది అని ఏం లేదు. మాకేమి మీరు అనుకున్నంత కుప్పలు అని రావట్లేదు, వచ్చే దాంట్లో మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అండ్ బై ద వే మేము ఏం చదువుకున్నాము అంటే, నువ్వేం చదువుకున్నావు? నేనైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా అక్క సజెస్ట్ చేసింది అనమాట, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది అదే చెయ్యి అనేసి. మా అక్క అదే చేసింది, నేను అదే చేసిన, మా తమ్ముడు గారు అదే చేసింది అనమాట. మా అక్క సజెషన్స్ ఫాలో అవుతూ ఉంటాం, అట్లనే లైఫ్లో అన్ని ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేనేం పెద్ద గొప్ప కాదు, ఆ టైంలో నాకు అంత తెలుగు లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ నేను చేశాక నాకు కొంచెం అర్థమైంది. అంటే నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తే ఏం జాబ్స్ వస్తాయని రీసెర్చ్ చేశాను అనమాట నేను. కాబట్టి నాకు దారులు తెలుసు కాబట్టి సో వీళ్ళతో కూడా అదే చేయమని చెప్పినాను. సో మా తమ్ముడు, మా చెల్లి కూడా బీఎస్సీ కంప్యూటర్స్ చేసినారనమాట. సో యా అలా నాకు అదేమంటారు దారులు తెలుసు కాబట్టి వాళ్ళని కూడా ఆ దారిలో తీసుకొని వచ్చి దాని నుంచి మేము జాబ్స్ చేసుకుంటా ఉన్నాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు టాపర్సా అని అడుగుతున్నారు. టాపర్స్ అస్సలు కాదు, నేనైతే అస్సలు కాదు. నాకు ఓన్లీ మ్యాథ్స్లో, అవును అక్కకి మ్యాథ్స్లో అయితే అవుట్ ఆఫ్ వచ్చేది ఫ్రెండ్స్. నేనైతే అన్ని పాస్ మార్క్స్ అనమాట. మా అక్కకి మ్యాథ్స్లో అవుట్ ఆఫ్, అది మాత్రం పక్క. మా తమ్ముడు ఇంకా కష్టంగా దాటే వాడు కష్టంగా దాటే పాస్వాడు. మా తమ్ముడు ఒక చిన్న పిల్ల కాళ్ళ దాటుతుంది, నేను యావరేజ్ స్టూడెంట్, లేదంటే యావరేజ్ స్టూడెంట్ వేసుకోవాలి. మ్యాథ్స్ చాలా ఇష్టం నాకు అయితే. సో అలా అనమాట. నాకు మ్యాథ్స్ ఎందుకు ఇష్టం నాకు అసలు తెలియదు ఫ్రెండ్స్, కానీ నిజంగానే మ్యాథ్స్ చాలా ఇష్టం నాకు. మ్యాథ్స్లో 100 వచ్చేది. సో అలా అనమాట నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడ చదువుకోవాలి అలా చదువుకుంటే, మేము మా బంగాపాలెంలో చదువుకున్నాం, పలంలో చదువుకున్నాం, దూరంగా ఏం చదువుకోలేదు. బట్ ఏంటంటే మేము ఇంట్లో నుంచి చదువుకోవడం, మా మమ్మీనే మాకు చెప్పేది అనమాట, చదివించేది. మేము ట్యూషన్స్కి అంతా అసలు ఏం పోలేదు, ఎందుకంటే మాకు కుదరలే ట్యూషన్స్ పోవడానికి. మేము బాయకాడ ఉంటాం కదా, అది రాత్రిలో అసలు డాడీ వచ్చి తీసుకొని కుదరలే. నాకు ఉన్నింది ట్యూషన్ పోవాలా అని. అంటే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు, ట్యూషన్ ఇది చేసినా గుర్తుందని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు, ట్యూషన్ సార్ అది చెప్పాడు ఇది చెప్పాడు. మేమైతే ఏం ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళం. అన్నట్టు ఏమంటే బాయికాడ నుంచి వచ్చేటప్పుడు అనిమల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, మేము బాగా ఉంటాం కాబట్టి ఏనుగులు అవన్నీ వచ్చేస్తాయి. అందుకు డాడీ రావాలన్నా కష్టం అనమాట, అంత రిస్క్ చేయలేదు. మా మమ్మీ బాగా చదివిపించింది. ఆట తీస్తే చదవకపోతే చెప్పాలి, డిక్టేషన్లు అన్ని బాగా చెప్పేది మా మమ్మీ. సో అంత టాపర్స్ అయితే కాదు కానీ చదివే వాళ్ళం అంతే. బేసిక్గా ఏంటంటే నేను గమనించింది, నేను డిగ్రీ వరకు అట్లే ఉండేదాన్ని. డిగ్రీలో ఏంటంటే నాకు కొంచెం అర్థమైంది మనుషులు, లైఫ్ ఇవన్నీ. అప్పుడు అనుకున్నా లేదు మనం ఇట్లా ఉండకూడదు, కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పేసి. సో అప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించడం స్టార్ట్ చేసినాం. కానీ స్కూల్ కాలేజ్ ఎంచుకుని ఏం పెద్ద తెలివైన వాళ్ళు కాదు మేము, పెద్ద టాపర్స్ అట్లేం కాదు, పాస్ అవుతున్నాం. అండ్ మా ఊర్లో నా క్లాస్లో 2-3 ఉండే వాళ్ళందరికన్నా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చేవి కదా. రిజల్ట్ వస్తే అందరూ డాడీకి ఫోన్ చేసేవాళ్ళు, మీ బిడ్డే మేలు, ఎక్కువ వచ్చినాయి మార్కులు అని అనేవాళ్ళు. సో అట్లా మా డాడీకి హ్యాపీ అయ్యే మార్క్స్ నాకు వచ్చేవి. సో అట్లా జరుగుతుంది అనమాట. మేమైతే అసలు ఏ కోర్సెస్కి ట్యూషన్స్కి అసలు పోలేదు ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే. ఇప్పుడైతే బేసిక్గా అప్పుడు ఫెసిలిటీ లేదు కాబట్టి పోలేదు. ఇప్పుడైతే
చాలా వచ్చేసినాయి, ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని మొత్తము. వెయిట్ ఒకటి గుర్తొచ్చింది. మొన్న నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పినా కదా, మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు మ్యాథ్స్ ది క్లాస్ వింటుంది అనేసి. మ్యాథ్స్ క్లాస్ మ్యాథ్స్ సపరేట్ ట్యూషన్ అంట ఫ్రెండ్స్. అరే చాలా బాగుంది అనేసి నేను నా ఫ్రెండ్ అడిగినాను. బాంజు కోర్స్ అని చెప్పింది. క్లాస్ కూడా చాలా యూనిక్ వేలో ఎంగేజింగ్ గా పెడుతున్నారు పిల్లలు కూడా. సో అప్పుడే కొంచెం ఆన్లైన్ లో సర్చ్ చేశాను. నాకు ఏం తెలిసిందంటే నీలకంఠ భాను అనేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అంట ఆయన. సో ఆయన ఈ కోర్స్ స్టార్ట్ చేశారంట. నాకు భలే బాగా అనిపించింది. సో నేను రీసెర్చ్ చేశాను అనమాట. నేను వాళ్ళ టీం వాళ్ళు కూడా మీట్ అయినాను. సో లైక్ బాగుంది, ఇలా చేస్తున్నారు పిల్లలందరికీ. ఎందుకంటే చాలా మంది ఏంటంటే భయపడేది మ్యాథ్స్ కి. చిన్నప్పటి నుంచి మనం మ్యాథ్స్ కన్నా ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చామంటే బెస్ట్ టెక్నిక్స్ తో పిల్లలు మ్యాథ్స్ బాగా నేర్చుకుంటారు అని భయపడకుండా నేర్చుకుంటారు. సో ఈయన గురించి కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకున్నాక ఏం అర్థమైందా అంటే ఈయనకి 50+ ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయంట ఫాస్టెస్ట్ మ్యాథ్స్ క్యాల్కులేషన్ లో. అలా భలే హ్యాపీ అనిపించింది నాకు. అర్రే వావ్ అనిపించింది. ఈ నీలకంఠ భాను అని ఆయన ఈ కోర్స్ ని స్టార్ట్ చేశారు, బంజు అనే కోర్స్ ని. ఇది పర్టికులర్ లో ఏంటంటే మ్యాథ్స్ క్లాసెస్ చెప్తారు ఫర్ ద ఏజ్ లైక్ 5 నుంచి 15 years ఉన్న వాళ్ళకి. ఈ క్లాసెస్ లో కూడా టెక్స్ట్ బుక్ లో ఏమైనా చెప్పకుండా ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్ని వచ్చాయి కదా, ఆయన ఏమేమి టెక్నిక్స్ యూస్ చేశారో ఆ టెక్నిక్స్ అన్ని కూడా, ఆ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ కానీ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని కూడా వాళ్ళు ఈ క్లాసెస్ చెప్తారంట వీళ్ళకి. ఈ కోర్స్ బేసిక్లీ ఏంటంటే యూకేజీ నుంచి 9th standard వరకు ఉంటుంది అనమాట. పిల్లల్ని మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. దాంతో పాటు స్పీడ్ గా మ్యాథ్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు వాళ్ళు. నేను వాళ్ళు రీచ్ అయ్యాను, చాలా బాగుంది మీ కోర్స్ అని చెప్పాను అనమాట. మనకు యూట్యూబ్ ఛానల్ అని చెప్తే ఓకే ఫైన్, మీ సబ్స్క్రైబర్స్ కి మేము ఒక క్లాస్ ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్నారు. దాంతో పాటు కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్ యూస్ చేసి ఎవరైతే ఫస్ట్ 150 members రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఎంటర్ కోర్స్ మీద 30% డిస్కౌంట్ ఇస్తారంట. ఒక విషయం ఏంటంటే ఓన్లీ ఇండియానే కాదు, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, అదర్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో వీళ్ళ కోర్సెస్ అవైలబుల్ ఉంది. సో వెంటనే నేను లింక్ ఇచ్చాను కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో. సో ఫాస్ట్ గా రిజిస్టర్ అయిపోండి. ఫస్ట్ 150 members కి మనకి 30% డిస్కౌంట్ ఉంది ఎంటర్ కోర్స్ మీద. దాంతో పాటు అందరికి ఒక క్లాస్ ఫ్రీ. ఓకే. సో ఈ మ్యాథ్స్ కోర్స్ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆన్లైన్ కాబట్టి మాకు కానీ ఇలాంటి కోర్సెస్ ఉంటే ఇంకా బాగా నేర్చుకోండి మ్యాథ్స్ అయితే. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. మా వర్క్ కొంచెం అయిపోయింది, వంట చేసుకొని, అది కూడా ఏం తెలుసా, చికెన్ చేసుకొని తిందాము. సో అది నేను మీకు చూపిస్తాను, రండి రండి. చాలా ఈజీ చేస్తా చికెన్ నేను. మా చెల్లి అన్బాక్సింగ్ వచ్చింది, అదేమన్నా డోర్ బెల్ కొట్టిందంటే పరిక్కొని వచ్చింది. అన్బాక్సింగ్ ఇది వచ్చి ఒక నైట్ డ్రెస్ ఫ్రెండ్స్. ఇది నేను రెడ్ కలర్ పెట్టినాను, మరి ఏందో మెరూన్గా వస్తుంది. చూడాలి బాగుందా బాగాలేదా నైట్ డ్రెస్. ప్యూర్ కాటన్, అది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుంది ఈ కలర్, వేసి చూస్తాను మీరు నాకు సెట్ అవుతుందా లేదా అని. ట్రై చేస్తా. తెలీదు, ఇది నల్లగా కనిపిస్తాను తెల్లగా కనిపిస్తామంట వాటిలో చూడాలి వేసుకొని. ఇంకొంచెం నల్లగా కనిపిస్తున్నావు, కొంచెం తెల్లగా. నేను రెడీ అయిపోయినా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ వేసుకుని నాకు వచ్చింది కదా, వేసుకున్నాను. అసలు నచ్చలేదు నాకు, కలర్ నచ్చలేదు, డిజైన్ కూడా నచ్చలేదు. రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి డ్రెస్ నేను మీకు రికమెండ్ చేయను, బాగుండేట్టు నేను రికమెండ్ చేస్తాను మళ్ళీ తీసుకోండి అనేసి. క్వాలిటీ చాలా బాగుంది, ప్యూర్ కాటన్ ఇది. బట్ నాకు ఎందుకో కలర్ ఈ డిజైన్ సెట్ కాలే అనిపించింది. సో ఇదనమాట నైట్ డ్రెస్, పాకెట్ కూడా ఉంది, బట్ నాకు సెట్ కాలని నాకు అనిపించింది. సో ఐ డోంట్ నో, బాగుంది వాళ్ళు కమెంట్ చేయండి. సో యా అంతే ఫ్రెండ్స్, ఏం లే, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకా లిప్ బామ్ వేసుకొని చుక్కు పట్టుకునేస్తే సెట్. హ్యాండ్స్ కూడా కొంచెం బాడీ లోషన్ అంతే. ఈ లిప్స్కి ఏదైనా ఒక మంచి అదేమంటారు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అట్లా ఉంటే చెప్పండి, మాకేం దొరకట్లేదు ఫ్రెండ్స్. నేను ఇందాక ఒక కాల్ అనేసి కొంచెం లోపల ఉన్నాను. ఆ లోపల మా చెల్లి కాకలేసింది. సో మమ్మీని వాయిస్ ఓవర్ అడిగింది చికెన్ ఎలా చేయాలా అనేసి. సో మమ్మీ వాయిస్ ఓవర్ పెట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన ఫ్రెండ్స్. నేను ఇందులో చికెన్ వేసుకొని వేయించుకుంటాను అంతే. ఉప్పు కారం వేసుకున్నాను అంతే, టమాటో, ఎర్రగడ్డ, ఇది పేస్ట్ చేస్తాను, అయిపోతుంది చికెన్. ఇదంతా అయిపోయినాక నేను మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అని. టేస్ట్ అదిరిపోతుంది. కర్రీ అయితే అయిపోయింది, నేను మీకు చూపించడం మర్చిపోయినాను. సో ఇది చికెన్ కర్రీ, ఇది మా చికెన్ కర్రీ. అండ్ ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం. నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తే ఎలా ఉందని. మా చెల్లెతో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తినడానికి. ట్రై చేయి. వైట్ రైస్, ఎగ్, చికెన్, ఆనియన్స్. పక్కా ఆనియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. చెరుపు చేసింది అయినా కూడా ఆనియన్స్ ఉండాలి. ఆనియన్స్ ఉండాల్సిందే, చికెన్ అంటే ఆనియన్సే. టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. మా అక్క చేసిన వేడి వేడిగా ఉంది. ఈ పొగల్లో నా ఫేస్ కనిపిస్తుందా కనిపించట్లేదు కదా? కనిపిస్తుంది. కబ్బలు ఉందే
ఆల్రెడీ చూపించాను ఇందాకే. నీకు ఇష్టమైన పీసులు వేసుకో. ఎప్పుడు మా చెల్లి పీసులు తక్కువ తింటుంది ఫ్రెండ్స్, అది కూడా మంచి మంచి పీసులు వేసుకొని అది మాత్రం 2 తింటుంది అంతే. సో అందుకే కొన్ని పీసెస్ ఉంటే అవే తింటారు. అందుకనే ఇంక నేను మా చెల్లికి ఏది కావాలో ఆ పీసులు ఇచ్చేస్తాం, మేము త్యాగం చేస్తాం. అద్దరిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. అండ్ బై ద వే మ్యాథ్స్ కోర్స్ నుంచి అయితే మాకు ఇన్సెప్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చింది కదా, డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టుంటుంది, డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటుంది. చెక్ చేసి హ్యాపీగా జాయిన్ అయిపోండి. మేమైతే ఇంకా ఫుల్ చికెన్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. బై బాయ్.